హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుతో ఓటింగ్ శాతం పూర్తయిపోయింది, ఓటింగ్ కూడా అయిపోయింది. ఈ వీకెండ్ ఎవరు నామినేట్ అయ్యి బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతారో అనుకున్న వాళ్ళ పేర్లు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఓవరాల్గా చూస్తే గత 4 రోజులు ఉన్న ఇద్దరు పేరు టాప్ 2 బాటమ్ ఉన్న పేరు పృథ్వీరాజు, అభయ్. వీళ్ళిద్దరి మధ్య హోరాహోరుగా ఇంటి నుంచి వేటుకోవడానికి పోరు జరిగింది. యాక్చువల్గా గేమ్ ఆడే బట్టి ఆడియన్స్ ఓట్లు వేస్తారు. సో అలా చూసుకుంటే పృథ్వీరాజ్ గేమ్ బాగా ఆడాడు. సో అతనికి ఓట్ల శాతం బాగా పడ్డాయి. పోల్చుకుంటే 4 రోజుల నుంచి చూసుకుంటే అబ్బాయికి గేమ్ ఆడడం లేదు కాబట్టి అతనికి ఓటు శాతం పడలేదు. సో యష్మి కూడా మాటలు తప్ప చేతలు లేవు. సో యష్మి డౌన్ అయిపోయింది, పృథ్వీరాజ్ ఓటు శాతం పెరిగిపోయాడు. ఈ వీకెండ్ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ జరిగిన టాప్ బాటంలో వచ్చి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది ఒక కంటెస్టెంట్స్ అభయ్. అతను చీఫ్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తన గేమ్ సరిగా ఆడట్లే. ఇతరులు పోరాడి తెచ్చిన పాయింట్స్ కూడా పోగొడుతున్నాడు. ఎంకరేజ్ చేయట్లా, అందరు డిక్రేజ్ చేస్తున్నాడు. రకరకాల అతను నెగిటివ్ థింగ్ అయిపోయింది ఆడియన్స్కి. గేమ్స్ ఆడాడు కానీ బిగ్ బాస్కే వార్నింగ్ ఇచ్చే స్టేజ్ అనుకుంటున్నాడు. సో వచ్చిన ఆపర్చునిటీస్ మిస్ చేయకూడదు. సో అభయ్ అయితే ఆల్మోస్ట్ ఆపర్చునిటీ మిస్ చేస్తాడు. ఒక చీఫ్ అంటే అందరు కలుపుకొని పోవడం, అలా కాక అతను ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకుంది మేబీ నండి అనే విధానం ఒక రూరల్గా చేస్తాడు. సో అది ఆడియన్స్కి నచ్చలేదు, ఓటు పడలేదు. అందుకే ఈ వారం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో నుంచి అభయ్ ఇంటి దారి పట్టనున్నాడు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ.